ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఓటరు చెంప పగలగొట్టిన ఘటన కలకలం రేపింది. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓ పోలింగ్ బూత్లో ఓటర్పై చేయి చేసుకున్నారు. ఆ ఓటర్ సైతం ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించారు. వెంటనే ఎమ్మెల్యే మద్దతుదారులు ఓటర్పై రెచ్చిపోయి దాడికి తెగబడ్డారు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన శివకుమార్ క్యూలో చాలామంది నిల్చున్నప్పటికీ క్యూలో నిలబడకుండా తన ఫ్యామిలీతో ముందుకు వెళ్లారు. దీంతో సుధాకర్ అనే ఓటరు దీన్ని ప్రశ్నించడంతో ఎమ్మెల్యే అతనిపై చేయి చేసుకున్నారు. దీంతో ఓటరు సుధాకర్ తిరిగి ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులు ఓటరు సుధాకర్పై దాడికి దిగి రక్తం చిందేలా కొట్టారు. ఎమ్మెల్యే తరపున వచ్చిన వారు అధికార దర్పంతో నిబంధనలు పాటించకుండా ఓటర్పై దౌర్జన్యంగా ప్రవర్తించారు. దీన్ని మిగతా ఓటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఓటర్ సుధాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించి పంపించారు. ఎమ్మెల్యే సుధాకర్ను హౌస్ అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒక్క మాట కూడా అనలేదండి. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, సో మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఒక్క మాట ఎవరిని ఏమనలేదు. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ ఏ సివిల్ పోలీసింగ్ టైప్లో ఎల్డర్స్కి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాను. అండ్ చాలామంది నా ముందర ఉన్న వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. అది నేను ఎవరిని ఒక్క మాట కూడా అనలేదండి. క్యూలో నిలబడి ఓటు వేయమన్నందుకు నువ్వేడవరా అంటే బేసిక్గా ఎమ్మెల్యేకి అవకాశం ఉంటుంది కదా, ఆయన ఏ పోలింగ్ బూత్లో అయినా వెళ్ళొచ్చు, ఆయనకు ఉండొచ్చు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉంటే ఇంక నేను అలాగే మా అమ్మగారిని నేను ముందర తీసుకొచ్చి వేసుకోవచ్చు కదా. అలా కాదు కదా, వాళ్ళు కూడా మాలాగే సిటిజన్సే. సో వాళ్ళు క్యూలో నిలబడి వేయాలి. ఎక్కడన్నా ఒకవేళ అటువంటి ప్రివిలేజెస్ ఉంటే ఆ ఎంట్రన్స్లో ఎమ్మెల్యే గారు, వారి కుటుంబ సభ్యులు, లేకపోతే ఇటువంటి ప్రముఖులు ముందల ఎగ్జిట్ గేట్ గుండా వచ్చి వేటు వేయవచ్చు. అట్లాంటిది ఏదన్నా ఉండాలి. అక్కడ అటువంటివి ఏమీ లేవు, ఎవరికీ లేవు ప్రివిలేజెస్. ఆయన కూడా నాలాగా కామన్ మ్యానే. సో నేను క్యూలో నిలబడి క్యూలో వచ్చి ఓటేయాలన్నట్టుగా చెప్తే ఇంకా ఆయన వాళ్ళ అనుయాయులు వాళ్ళకి చెప్పడం, ఆయన నా మేరకు దురుసుగా రావటం, తర్వాత అటు ఇటు బూతులు అవన్నీ తిట్టారు, తర్వాత దెబ్బేశారు. బట్ నేను దెబ్బేసిన సంగతి అండ్ స్పర్ ఆఫ్ ది మూమెంట్ నాకైతే తెలీదు. తనకు ఎమ్మెల్యే వర్గాల నుంచి ప్రాణభయం ఉందని, తనకు భద్రత కల్పించాలని ఓటర్ సుధాకర్ పోలీసులను కోరారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని సుధాకర్ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఈసీ కూడా సీరియస్ అయింది. శివకుమార్ను గృహ నిర్బంధంలో ఉంచింది. తెనాలి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఇప్పుడు ఎమ్మెల్యే శివకుమార్పై పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సో ఈ ఆసక్తికరమైనటువంటి ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ సాయి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, పోలీసుల వెర్షన్ ఏంటి? ప్రధానంగా కూడా నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో తెనాలి ఎమ్మెల్యే అయినటువంటి అన్నాబత్తుల శివకుమార్ పైన కేసు అయితే నమోదవడం జరిగింది. కంపల్సరిగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా లీగల్గా అయితే శివకుమార్ వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో టీడీపీ శ్రేణులు ఒకటే చెప్తున్నారు, కంపల్సరిగా ఈ కేసులో ఆయన వివరణ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. దీంతో పాటు ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి అందినటువంటి ఫిర్యాదుల్లో కూడా ఆయన వివరణలు ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండటంతో పాటు ఆయన ప్రస్తుతం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక ఓటర్ పైన దాడి చేయడం అనేది కంపల్సరీగా చట్టపరమైనటువంటి నేరంగానే భావించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కేసులో పోలీసులు అయితే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు నిన్న గృహ నిర్బంధంలో ఉంచడం జరిగింది. దాంతోపాటు కేసును కూడా నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మరి ఎమ్మెల్యేకి నోటీసులు ఇస్తారా, లేకపోతే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఈ కేసుని ఎన్నికల కమిషన్ దృష్టిలో ఏ విధంగా చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే కేసుకు సంబంధించి విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దాంతోపాటు సుధాకర్ ప్రస్తుతం జీజీహెచ్లో ఆయన చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా వరుసగా అనేక మంది ప్రముఖులు కూడా కలిసి సంఘీభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపట్లో మాజీ ఎన్నికల అధికారిగా పనిచేసినటువంటి
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా సుధాకర్ని కలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రమేష్ కుమార్ కూడా సుధాకర్కి అనేక అంశాలు అయితే చెప్పేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ అధికారిగా ఆయన పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ కేసులో కొన్ని సూచనలు కూడా చేసేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు టీడీపీ కూడా పూర్తి స్థాయిలో సుధాకర్కి మద్దతుగా ఉంటాము, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా తమ సపోర్ట్ ఉంటుందనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు అనేక పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా సుధాకర్ని అయితే ఈరోజు పరామర్శించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి వైసీపీ శ్రేణులు కూడా దీనిని ధీటుగా ఎదుర్కోవాలనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి డ్యామేజీకి సంబంధించినటువంటి అంశాలను కూడా కవర్ చేసేటటువంటి ప్రయత్నం వైసీపీ శ్రేణులు కూడా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ అంశం పైన ఎమ్మెల్యే శివకుమార్ కూడా మాట్లాడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి కూడా చెప్పేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ మాత్రం జరిగినటువంటి సంఘటన అనేది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగింది. ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ తెనాలిలో ప్రజలను కూడా కొంత భయభ్రాంతులకి గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా ఒక వ్యక్తి పైన దాడి చేసినటువంటి విజువల్స్ ఏవైతే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉందో అందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితులు. దీనిపైన తెనాలికి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులందరూ కూడా కొంత సీరియస్ గా తీసుకోవడం జరిగింది. కంపల్సరిగా పోలీసులు ఈ అంశంలో కేసు నమోదు చేయడమే కాదు దీనిపైన యాక్షన్ కూడా తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళందరూ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు. మరి పోలీసులు ఈ కేసును ఏ విధంగా తీసుకెళ్తారు, ఎన్నికల కమిషన్ ఎటువంటి సూచనలు చేస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అన్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి. ఆయనే చెప్పాడు నాది ఐతనగరు, ఆయనది కూడా ఐతనగరు. ఐతనగర్లో ఉన్నాళ్ళు ప్రతి వాళ్ళు టీడీపీ అయితే నాకు కూడా సంతోషం. టీడీపీ అయితే తప్పేంటి? అసలు టీడీపీ అయితే తప్పేంటి? టీడీపీ సింపథైజర్ అయితే తప్పేంటి? నాకు అర్థం కాలేదు. దాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు అనే దానికి అతను ఏమన్నా ఎక్కడైనా ఒక్క పదాన్నైనా సరే మాట్లాడి ఉంటే ఆయన చెప్పే మాటల్ని ఆయన ఎందుకు వక్రీకరించి మాట్లాడుకుంటే నాకైతే తెలియదు. కానీ ఆయన మాట్లాడి ఉంటే ఎవరైనా చెప్తారు. అది పూర్తిగా తనను సమర్థించుకోవడానికి ఆడినటువంటి ఒక ఆట, నాటకం. తన యొక్క పైత్యానికి ఏమంటారు దాన్ని, ఆ పైత్యానికి ఏదో ముందు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ముందు సరిపోలేదని చెప్పి మనం అసలు అందుకే కదండి ఇప్పుడు దాకా అతను హాస్పిటల్కి పంపించకుండా ఉండటానికి కారణం. అతను ఎందుకు హాస్పిటల్కి పంపించాలా? అంత ఘోరంగా మనకు కనపడుతుంటే భయం వేస్తూ ఉంది ఆ దెబ్బలను చూస్తే. అలాంటి గాయాలు తగిలిన వ్యక్తిని వెంటనే ఎవరైనా సరే హాస్పిటల్కి తరలిస్తారు. ఆ తర్వాత నువ్వు స్టేషన్కి తీసుకొస్తావా, హాస్పిటల్లో ఉంచుతావా, ఇంటికి పంపిస్తావా, 41A నోటీసు ఇస్తావా, ఇవన్నీ తర్వాత సంఘటనలు. కానీ నువ్వు చేయాల్సినటువంటి పని చేయకుండా ఎందుకు ఉంచావు ఇక్కడ అంటే నీకు ఎన్నికల్లో దెబ్బ తగిలిద్ది. అదేవిధంగా ప్రభుత్వానికి ఇలాంటి ఎమ్మెల్యేలు ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని కాపాడవలసిన వాళ్ళు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా విఘాతం కలిగేలాగా వ్యవహరించే వ్యక్తులా ఈరోజు మనం ఓటేసేదనే భావం కలిగిద్దేమనే భయంతో ఇప్పటి వరకు ఆపినటువంటి సంఘటన.